sash and the crown. కంగ్రాచులేషన్స్ వసుదా సూరపనేని. నేను చెప్పాను కదా, నువ్వు నిజంగా అనుకుంటే ఏదైనా చేయగలవు. థ్యాంక్ యూ దేవ్ సార్, కానీ ఇదంతా మీ కారణంగానే జరిగింది. మీరు గనుక నాకు ధైర్యం చెప్పుండకపోతే నేను ఎప్పటికీ గెలిచేదాన్ని కాదు. కంగ్రాచులేషన్స్. అనయ్య, ఒక్క నిమిషం ఆగు. నువ్వు మన బ్రాండ్ అంబాసిడర్ కలిసి ఒక ర్యాంప్ వాక్ అయితే చేయాలిగా. లేదు, ఇట్స్ ఓకే. అరే అవి ఆడియన్స్, మన కొత్త బ్రాండ్ అంబాసిడర్ అండ్ మన కంపెనీ సీఈఓ కలిసి ఒక ర్యాంప్ వాక్ అయితే చెయ్యాలా వద్దా? చెయ్యాలా వద్దా? కమ్ ఆన్, a big round of applause. అన్నయ్య, ఇప్పుడు ఆడియన్స్ కూడా అడుగుతున్నారు. Ladies and gentlemen, presenting you Miss Vasudha Surapaneni, Satwa యొక్క న్యూ బ్రాండ్ అంబాసిడర్. అండ్ ఇప్పుడు మేము తనకి కాంట్రాక్ట్ కూడా ఇవ్వాలి. ఇంకా వస్తారా? తనని ఇంటి దాకా దిగబెడతారా? వసు, నువ్వు ఉన్నావు చూడు, నా చిన్న జీవితాన్ని స్వర్గంలా మార్చేశావమ్మా. ఈ రోజు గనుక మీ అమ్మ బ్రతికి ఉండుంటే. అమ్మ ఉండుంటే అంటే ఏంటి నాన్నా? నాన్నా, మీరు నాకు ఎప్పుడు కూడా అమ్మ లేని లోటే తెలియనివ్వలేదు. మరి మీరు ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నారు? నాన్నా, ఈరోజు నేను ఇలా ఉన్నాను అంటే కేవలం మీ కారణంగానే. మీకు తెలుసా, ఆ జనంలో కేవలం మీ ఒక్కరిని చూసినప్పుడే నాకు చాలా ధైర్యం వచ్చింది. అందుకే ఈ గౌరవానికి అసలు హక్కుదారివి నువ్వే నాన్నా. అరే, ఏం చేస్తున్నావు వసు? ఏదో ఒకసారి చూసుకోండి, మీరు ఎలా ఉన్నారు నాన్నా. అచ్చం రాజమహారాజుల కాలం నాటి మహారాజులో ఉన్నారు లాగా. నిజంగానా? ఏది, నేను కూడా ఒకసారి చూసుకుంటాను. అరే భలేగుంది. నిజంగా ఈరోజు నా కూతురి కారణంగా నెత్తి మీద డ్రైవర్ టోపీ కాకుండా ఈ కిరీటం పెట్టుకున్నాను.
నువ్వు ఈరోజు ఒక తండ్రికి గౌరవాన్ని పెంచేసావు తల్లి. సరే ఉండమ్మా, ఇది జాగ్రత్త. నేను రేపటి డ్యూటీకి ఏర్పాట్లు కూడా చేసుకోవాలిగా. సరే అక్క, రాజుల కాలంలో యువరాజులా నేను కూడా ఉంటాను. మరి నాకు కూడా కిరీటం పెట్టు. నువ్వెలాగో మా ముద్దుల యువరాజువే కదా. నిజంగా? నిజంగానే. అబ్బా రఘు, నువ్వు నిజంగా చాలా అందంగా ఉన్నావు. సరే అక్క, నాకు ఆ బెల్ట్ కూడా వేయవా? ఓహో, అయితే చిన్నరాజా వారికి పెద్ద పెద్ద కోరికలున్నాయా? ఇదిగోండి, ఇతనేమా మిస్ సత్వ. మిస్టర్ సత్వ. అదే అదే. అరే రఘు, నీ గిరిక కూడా కట్టు. అందులో నీ గిరిక కూడా మెరిసిపోతుందిగా. ఇప్పుడు గిరిక చూపిస్తుంది నడుము తిప్పుకుంటూ ఎలా నడవాలో అని. ఇదిగోండి పిల్లలు, నోరు తీపి చేసుకోండి. భగవంతుడి దయ వల్ల అంతా ఇలానే మంచి మంచిగా జరుగుతూ ఉండాలి. కానీ నాన్న, ఉట్టి పంచదార ఇచ్చి సరిపెట్టకండి. నాకైతే చాలా పెద్ద పార్టీ కావాలి. చైనీస్ ఆ, వాళ్ళది. అరే ఆ ఏర్పాట్లయితే అమ్మగారు దేవుబాబు ఎప్పుడో చేసేశారు. నిజంగానా? వసు గెలుపు ఇంకా కంపెనీకి మంచి పేరు దొరికిందనే సంతోషంలో రేపు దివాణంలో చాలా పెద్ద విందుంది. మా నమ్మగారిచ్చే విందంటే మొత్తం ఉదయపూర్లోనే పెట్టింది పేరు. పోయినసారి నేనే నిన్ను ఆపాను కదా, కానీ రేపు మంచిగా అందరం తయారయ్యి సంతోషంగా సందడిగా నువ్వు నేను కలిసి దివాణంకి వెళదాం. ఆ? కల్పన, ఒక్క నిమిషం. మామ్ ప్లీజ్, ఆల్రెడీ నా మూడంతా పాడైపోయింది. ఆ పని మనిషికి బుద్ధి చెప్పే గోలులో నా ప్లాన్ మొత్తం పాడైపోయింది. ప్లాన్ కాదు, నువ్వు చాలా పెద్ద పిచ్చి పని చేసావు. ఆ పని మనిషి పేరు లిస్టులో యాడ్ చేయాల్సిన అవసరం ఏంటి? మామ్, నేను ఇంకా స్టేజ్ మీద ఆ దత్తమ్మ నవ్వుల పాలవుతుంది.